కొందరికి శాంతి నక్షత్రములు ఏమిటి అని తెలుసుకోవాలి అనుకొని ఉంటారు. కొందరికి శాంతి నక్షత్రములు ఏమిటి అనేది పంచాంగంలో చూసుకొని వారు సొంతంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొందరికి పంచాంగం చూడడం వస్తే, కొందరికి పంచాంగం చూడడం రాకపోవడం అనేది కూడా చూస్తాము. ఇప్పుడు నేను చెప్పే శాంతి నక్షత్రాలు పంచాంగము ప్రకారము చెప్పడం జరుగుతుంది. నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. శాంతి నక్షత్రంలో విషయానికి వస్తే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర, రేవతి ఈ 18 నక్షత్రములు. వీటిలో జ్యేష్ఠ మిక్కిలి దోషము. జ్యేష్ఠ చివరి 4 గడియలు మూల ప్రారంభం అయినప్పుడు 4 గడియలు అత్యంత దోషము. పుష్యమి 2 పాదము, కర్కాటకము లగ్నము, పూర్వాషాఢ 3వ పాదము, ధనుర్ లగ్నము, చిత్త 2వ పాదము, కన్యా లగ్నము, ఉత్తర 1వ పాదము, సింహ లగ్నము నందు పగలు జననపుత్రము, తండ్రికి గండము, రాత్రి పుత్రిక జననము, తల్లికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరియు బహుళ చతుర్దశి, అమావాస్య, సంధ్యాకాలము, గ్రహణ సమయము, వర్జ్య దుర్ముహూర్త సమయములందు తల్లి తండ్రులకు సంబంధించినటువంటి నక్షత్రములు యందు జననమైన మిక్కిలి దోషము. తప్పక శాంతి జరిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.